అన్ని ఆ లెక్కలన్నీ మన ముందు ఉన్నాయి. హ్మ్. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు గరిష్టంగా 30-35% జిఎస్డిపిలో. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 80%కి మించిపోయాయి. 55 లక్షల కోట్ల నుంచి నరేంద్ర మోడీ గారు ఇవాళ దాదాపు 200 లక్షల కోట్ల దాకా పెరిగింది. ఏది ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల కూడా ఉండొచ్చు. 10 లక్షలు అటు ఇటుగా ఉండొచ్చు. హ్మ్. అందువలన అప్పులు తీర్చడం అనేటువంటిది ఒక వాస్తవం. ఈ అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే జిఎస్టిపిలో 3.5% అప్పులు తీసుకోవడానికి ప్రతి రాష్ట్రానికి అవకాశం ఉంటుంది. అందుకని గరిష్టంగా తీసుకునేటువంటి అప్పులు అవి. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్తున్నటువంటి అప్పులు అనేటువంటివి అవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్నటువంటి అప్పులు అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే అంతకు మించి తీసుకోవడానికి లేదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఒప్పుకోవు. హ్మ్. 50,000 కోట్లు, 54,000 కోట్లు. వచ్చే ఏడాది ఆ పరిధి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే జిఎస్టిపి పెరిగే కొద్దీ ఎంత పెరిగితే అంత 60,000 కోట్ల వరకు పెరిగితే పెరగొచ్చు. ఒక 1000 కోట్లు అటు ఇటుగా. అది కాకుండా కార్పొరేషన్లు ద్వారా ఇప్పుడు ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తీసుకున్నవన్నీ కూడా అప్పులే. ఆ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులుగా చూపించకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ని సృష్టించి దానికి అప్పులు తీసుకున్నారు. హుహు. అట్లాగే ఈ వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ ఏడాది కాలంలో కార్పొరేషన్ల పేరుతోటి తీసుకున్నటువంటి అప్పులు ఏమైనా కనుక ఉండేట్లయితే వీళ్ళు చెప్తున్నటువంటి 54,000 కోట్లకి అవి అదనం అవుతాయి. ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అదేమి దాచితే దాగేది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదా ప్రభుత్వ పత్రాల్లో కానీ వాటిని బయట పెట్టాల్సి వస్తుంది. హ్మ్. అందుకని బీఆర్ఎస్ నాయకులు చెప్పేటువంటి అంకెల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ డెఫినెట్ గా ఎంతో కొంత అప్పులు చేసి ఉంటారు అనేది మాత్రం స్పష్టం. ఆ అప్పుల్లో కూడా పాత అప్పులు లేదా వడ్డీలు చెల్లించడానికి ఆ, ఎక్కువ భాగం పోతా ఉంది. ఎందుకు అంటే రాబోయేటువంటి గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లేదా అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా వచ్చినటువంటి అప్పులను తీర్చడానికి ఈ ఇప్పుడు వీటిని అంటే ఆ గడువు పెరిగిపోతా ఉంటుంది కనుక అప్పులు కూడా పెరిగాయి కనుక చెల్లించాల్సినటువంటి మొత్తం కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అందువల్ల ఇది ఒక విషవలయంగా ఉన్నదనేటువంటి వార్త వాస్తవం. అయితే హ్మ్. అధికారానికి వచ్చి ఏడాది తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించే చెప్పడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వము తన వైఫల్యం అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టినవ్వండి దాన్ని దాచుకోవడానికి చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేయకుండా ఉన్నందుకు సమర్థించుకోవడానికి ఈ విధమైనటువంటి కబుర్లు చెప్తున్నారు అనేది స్పష్టం. హుహు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? లేదు మాకు ఇవన్నీ తెలుసు, పెద్ద మొత్తంలో అప్పులు చేశారు, ఈ అప్పులకు మేము చేసినటువంటి వాగ్దానాలకు ఎంత కావాలో కూడా మాకు తెలుసు, ఆదాయ మార్గాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పారు. ఆ హ్మ్. వీడియోలు అవన్నీ కూడా ప్రకటన కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. హ్మ్. కానీ ఇవేవి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేకపోతే మంత్రదండాలు ఏ పాలకుల దగ్గర ఎక్కడ ఉండవు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కథ కూడా అదే. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఇక్కడ అలవిమాలిన వాగ్దానాలు చేశారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మరి వాళ్ళు కూడా భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ వాగ్దానాలు చేసింది లేదా దీంతో సమానమైనటువంటి వాగ్దానాలు చేసింది. హ్మ్. అక్కడ కూడా అదే పరిస్థితి. అందుకని ఇది ఒక ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో